నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. ఆయనతో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మే 11 కుజగ్రహ మార్పు ఉంది. మరి ఈ మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఏ రాశుల వారైనా కొంత జాగ్రత్తగా ఉంటే మంచిదంటారా? తప్పకుండా అమ్మ. మే 11వ తేదీ 12:39 మారుతున్నాడు. మీనరాశిలో శనితో కలిసిన కుజుడు మేషంలోకి అగ్నితత్వ రాశిలోకి మారుతున్నాడు. దీని మూలంగా దేశకాల పరిస్థితుల్లోని మార్పులు ఉంటాయి. పర్సనల్ చార్ట్గా ప్రతి రాశి వారికి ఒక మార్పు ఉంటుంది. లగ్నం నుంచి చూసుకుంటే ఇంకా బెస్ట్. ముందు మనం ఒక్కొక్క రాశిది చూస్తే కనుక, ఒక్కో లగ్నము ఆ రాశి చూస్తే కనుక, మేషము రాశిలోకి కుజుడు యొక్క ప్రవేశం జరుగుతుంది. రాశిలో కుజుడు ఉన్నందుకు అది అగ్నితత్వ రాశి అయినందుకు హీట్ రిలేటెడ్ గ్రహం మనలోకి ఎంటర్ అయింది. ఎలా అయితే మనం చూడండి, ఏదైనా కారం తిన్నాం మండుతుంది, లేకపోతే ఎండలోకి వెళ్ళాం మండుతుంది. అలాగే రాశిలోకి వచ్చినందుకు వీళ్ళకి కొంచెం ఫైరీ అంటే కోపం రావడం, అగ్రెసివ్గా ఉండడం, కొంచెం ధైర్యం కూడా పెరగడం జరుగుతుంది. ఎట్ ఏ సేమ్ టైం ఎండకి సంబంధించిన అంటే ఎండలో వెళ్ళి తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా సన్ స్ట్రోక్ తగలడం అంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవది వృషభం వారికి కనుక చూసుకుంటే 12వ స్థానంలో కుజుడు వస్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గొడవ వస్తూ ఉంటాయి, లేదా తండ్రి గారి ఆస్తి మూలంగా జీవిత భాగస్వామితో ఉండే వివాహ జీవితం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారికి 6th లార్డ్ ఈజ్ ఇన్ 11th, అంటే కాంపిటీషన్ రిలేటెడ్ వాటిలో సక్సెస్ ఉంటుంది. వీళ్ళకి స్పోర్ట్స్ రంగాల్లో ఉండే వాళ్ళకి బాగుంటుంది. అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి. కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే దశమ స్థానంలో కుజుడు. సో దశమం అనేటువంటిది కెరియర్ స్థానంగా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ పోలీసులు, డిఫెన్స్, ఈ మిషనరీ సంబంధించిన ఏదైనా జాబ్స్లో ఉండేటువంటి వారికి అనుకూల యోగం ఉంటుంది. అలాగే ఇది కొంచెం కుజుడు అగ్రెసివ్ స్థానంలో ఉన్నాడు, అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం చేస్తున్న ఉద్యోగంలో గొడవలు కానివ్వండి, కొంచెం అగ్రెసివ్ ఇది కానీ ఉంటుంది, స్ట్రెస్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఇక సింహం వారికి కనుక చూసుకుంటే భాగ్యస్థానంలో బుధుడు, అంటే చతుర్థాధిపతి భాగ్యంలో ఉన్నాడు కాబట్టి భూముల మూలంగా, స్థలాల మూలంగా ధనయోగం ఇస్తాడు. కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యవారికి కనుక చూసుకుంటే 3వ అధిపతి అష్టమంలో ఉన్నాడు. వీళ్ళు ఖచ్చితంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి, ఎక్కువ అతివేగం పనికిరాదు. ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం చేస్తూ ఉంటారు. కొంచెం జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొంత ఘర్షణ ఉంటుంది, అటువంటివి ఉంటాయి. ఇక తులవారికి కనుక చూసుకుంటే 7వ స్థానంలో కుజుడు, వేరే దేశానికి, వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కొద్దిగా సప్తమం అనేటువంటిది పార్ట్నర్స్, జీవిత భాగస్వామిని సూచిస్తుంది కాబట్టి పార్ట్నర్స్తోనే, జీవిత భాగస్వామితో తెలియని కొంత స్ట్రెస్ అనేది వీళ్ళు పడతారు. ఇక వృశ్చికం వారికి 6వ స్థానంలో కుజుడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కాంపిటీషన్ రంగాల్లో, క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి, కాంపిటేటివ్గా వెళ్ళేటువంటి వారికి శత్రువుపై ఖచ్చితంగా జయం లభిస్తుంది వృశ్చికం వారికి. బికాజ్ ఆఫ్ కుజుడు 6లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఎక్కువగా, అంటే పంచమంలో కూడా శని ఉన్నాడు కాబట్టి కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ ఏదేమైనా కూడా బిజినెస్ సక్సెస్, కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువగానే ఉంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకుంటే పంచమంలో కుజుడు, ఇది సంతాన యోగాన్ని ఇస్తుంది. కానీ ఫ్రెండ్స్తోని, ప్రేమించిన వారితోని, షేర్ మార్కెట్లో కొంచెం అగ్రెసివ్గా ట్రేడ్ చేయడం వల్ల, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది పడతారు. అంటే కొత్తగా ఫ్రెండ్స్, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో వాళ్ళతో గొడవపడడం, సంతానంతో గొడవపడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే 4వ భావంలో కుజుడు కాబట్టి ఇది కొంచెం భూములు తీసుకోవడానికి అనుకూలత. అదేవిధంగా ఈ ల్యాండ్ విషయంలోని, భూముల విషయంలోని, మిషనరీస్ విషయంలోని కొంత ఘర్షణ కూడా ఉంటుంది, బట్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇక కుంభం వారికి కనుక చూసుకుంటే చేస్తున్న జాబ్లో మార్పులు ఉంటాయి, ధైర్యంగా కొన్ని విషయాలు ఎదుర్కొంటారు, కొంచెం పరాక్రమాన్ని చూపిస్తారు. 3rd హౌస్లో కుజుడు కదా, కాకపోతే వీళ్ళు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి. రఫ్గా వెళ్ళిపోతూ ఉంటుంది 3rd హౌస్లో మార్స్ ఉన్నందుకు, అది కొద్దిగా చూసుకోవాలి. ఇక మీనము వారికి ధనస్థానంలో ధనాధిపతి ఫైనాన్షియల్ గ్రోత్ని పెంచుతాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుటుంబ సభ్యులతోనే ధన విషయాల్లో కొంత గొడవలు వస్తాయి, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కుజ సంబంధించింది నెగటివ్గా జరగకుండా ఉండాలి అంటే అందరూ చేయవలసింది కుజగ్రహం దగ్గర దీపారాధన, గోవులకి
క్యారెట్స్ తినిపించడము, వీలైతే కేజీంబావు కందులు రెడ్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వడం చేయాలి. మరియు అదేవిధంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ ఆవేశపూరితమైనటువంటి విషయాలు కానీ చేయకూడదు. కొంచెం ఎండలో ఎక్కువగా తిరగకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కుజుడి యొక్క ప్రవేశం వలన ఇప్పుడు చూసిందంతా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి ఎండల ప్రభావం ఇంకొక ఎత్తు. ఓకే, 45 రోజులు ఇంకా 45 రోజుల పాటు ఎక్కువ ఎత్తు. అలా అని ఒక పక్క విపరీతంగా ఎండలు వస్తుంటే గురువు కూడా మనకి కర్కాటకంలోకి మారుతున్నాడు కాబట్టి వర్షాలు కూడా అదే రకంగా పడతాయి. ఓకే, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బ్యాలెన్స్డ్గా ఉంటుంది. గురువు కర్కాటకంలో వెళ్ళినందుకు కొంచెం జల సంబంధమైనటువంటి వాటిలో కొంచెం వైరస్లు రావడం, కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. అది గురువుకు సంబంధించి చెప్పినప్పుడు పూర్తిగా చెప్తాను. అయితే ఈ కుజుడు యొక్క ప్రభావం అనేటువంటిది దేశకాల పరిస్థితుల్లో ఎండ మీద చూపిస్తుంది, గొడవల మీద చూపిస్తుంది. ఈ కుజుడు రవిని వెళ్ళి కలిసి ఒక 3 రోజులు కలిసి ఉంటారు రవి కుజుడు. అందుకని రాజకీయ నాయకుల మీద దాడులు అనుకోండి, కొంచెం ఏదైనా కొంచెం అటాక్స్ అనుకోండి, ఇట్లాంటివి కొంచెం ఏదైనా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడం అనుకోండి రాజకీయ నాయకులకు చూపిస్తుంది. రాజుకి ఎందుకంటే రాజు కారకుడైన రవి కుజుడితో కనెక్ట్ అవుతున్నాడు. సో ఇది కాబట్టి ఇప్పటి వరకు మొన్నటి వరకు యుద్ధాల్లాగా వచ్చి మళ్ళీ కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది ఈ కుజుడు మేషంలోకి వెళ్ళినందుకు. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయకుల్లో కుజుడు మంత్రి అయ్యాడు. మంత్రి కుజుడు తను గనక ఎప్పుడైతే మేషరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, ఇంతకాలం శనితో ఉన్నందుకు అయ్యాడు అనుకుంటాం కాదు, మేషరాశిలోకి ఎంటర్ అయ్యే కూడా ఈ ప్రభావాన్ని పెంచుతాడు. కాబట్టి వీలైనంత మటుకు అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేకపోతే ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.